నమస్కారం అండి. ఈరోజు ఒక గొప్ప విషయాన్ని గురించి మనం మాట్లాడదలుచుకున్నాను. అదేంటంటే గౌరవం. గౌరవం ఎప్పుడు కూడా ఈ సమాజంలో రకరకాలుగా ఇస్తుంటారు. కొంతమంది డబ్బును చూసి గౌరవిస్తారు, కొంతమంది చదువును చూసి గౌరవిస్తారు, కొంతమంది హోదాను చూసి గౌరవిస్తారు, కొంతమంది అందం చూసి గౌరవిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో మనకు గౌరవం అనేది ఇస్తుంటారు. ఇప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ ఏంటంటే డబ్బు అండి. ఆ డబ్బును చూసి చాలామంది మనుషులకి గౌరవిస్తుంటారు. అసలు ఈ డబ్బుకే ఎందుకు గౌరవిస్తారు అనే దానికి మనం మాట్లాడుకుంటే, డబ్బు కన్నా కూడా ముఖ్యమైనది ఒకటి ఉంది. అదేంటంటే అవసరం. అవసరం ఉన్న వ్యక్తి మనతో చాలా గౌరవంగా ఉంటాడు, మంచిగా ఉంటారు. ఈ అవసరం అనేది మనకు తీర్చే వ్యక్తిత్వాలను బట్టి గౌరవాలు మారిపోతుంటాయి. సో ఈ డబ్బు అనేది మన అవసరాలన్నిటినీ తీరుస్తుంది కాబట్టి డబ్బు ఉన్న వ్యక్తిని గౌరవిస్తారు. అంటే 99% ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఈ డబ్బు అనేది సాల్వ్ చేస్తుంది కాబట్టి డబ్బున్న వ్యక్తికే విలువిస్తారు. అదే విధంగా హోదాను బట్టిని కూడా విలువిస్తారు. ఎందుకంటే ఈ అన్నిటికీ ఇంటర్లింక్ ఏంటంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా లింకప్ అయ్యి 100% వర్కౌట్ అవుతాయి. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ నీడ్ అనేది ఈ ప్రస్తుతం ఉన్న ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రెస్పెక్ట్ అనేది జనరల్గా చెప్పాలంటే, ఒకరికి మనం ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ అది ఆటోమేటిక్ ఇస్తారు. మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎదుటోళ్ళ నుంచి మనం రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే, మనం రెస్పెక్ట్ ఇచ్చినా కూడా ఎదుటోళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది తెలియదు. అక్కడ వాళ్ళ రెస్పెక్ట్ని వాళ్ళ అహంకారమో గర్వమో ఏదో ఒకటి మనకన్నా వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నట్లయితే కొంతమంది ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, రెస్పెక్ట్ అనేది ఎప్పుడు కూడా అవసరాలు బట్టి, అధికారాలు బట్టి, డబ్బును బట్టి ఇవ్వకుండా ఉన్నట్లయితే నీ యొక్క రెస్పెక్ట్ ఎప్పుడు కూడా నార్మల్గా ఉన్నట్లయితే నీ లైఫ్ లాంగ్ నువ్వు చచ్చిపోయేంత వరకు అయినా సరే అలానే ఉంటుంది. అలా కాకుండా వీటన్నిటినీ బేస్ చేసుకొని ఇచ్చే రెస్పెక్ట్ ఏదో ఒక రోజు పోతుంది. కాబట్టి మనం రెస్పెక్ట్ ఎదుటి వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా మనకు వాళ్ళు రెస్పెక్ట్ తిరిగి ఖచ్చితంగా ఇస్తారు. అంటే ముఖ్యంగా చెప్పాల్సింది, ఈ రెస్పెక్ట్ అనేది ఎలా తెలుస్తుందంటే నువ్వు చేసే బిహేవియరు, నువ్వు మాట్లాడే మాటను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, రెస్పెక్ట్గా మాట్లాడిన వ్యక్తులతో నువ్వు కూడా రెస్పెక్ట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే మ్యాక్సిమం ఒక స్టేజ్ వరకు చూడొచ్చు, 99% నువ్వు ఇవ్వచ్చు, కానీ ఒక 10% వరకు మాత్రము రెస్పాండ్ అవ్వచ్చు. అంతేగాని నువ్వు చేతగానలాగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.